PCOS, PCOD అసలు ఈ రెండు టర్మ్స్ సేమా? వీటికి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మా దగ్గరికి విజిట్ చేస్తారు? అది ఎలాగ ప్రివెంట్ చేయాలి? వాటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. Hello viewers, I'm Dr. Laukya, fertility specialist and laparoscopic surgeon at Womb Fertility and Maternity Center. PCOS, PCOD ఈ రెండు సేమ్. Polycystic ovarian disease or a syndrome, it means the same. దీంట్లో ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే పేషెంట్స్కి ఫీమేల్ హార్మోన్స్ కంటే మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ అన్న హార్మోన్స్ అన్నవి లెవెల్స్ చాలా హై ఉంటాయి. ఆ ఆండ్రోజన్ హార్మోన్ లెవెల్ ఎక్కువగా ఉండడం వలన ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎలాగైతే మెన్స్ట్రేషన్ అవుతుందో వాళ్ళకి లోపల బాడీలో ఓవ్యులేషన్ కూడా అవుతూ ఉంటుంది. అంటే ఒక ఎగ్ పెరిగి అది బయటికి రిలీజ్ అవ్వడమే ఓవ్యులేషన్ అంటాం. సో వాళ్ళకి ఓవ్యులేషన్ కూడా అలాగే బాడీలో అవుతుంటుంది. ఇది నార్మల్ ఫీమేల్కి. బట్ ఇన్ పీసీఓఎస్కి ఆండ్రోజన్ లెవెల్స్ వలన ఈ ఎగ్ గ్రోత్ ఉండదు అండ్ ఓవ్యులేషన్ కూడా అవ్వదు. అందుకే వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రావు, మంత్లీ పీరియడ్స్ రావు. సో వాళ్ళకి 45 డేస్కి 60 డేస్కి లేకపోతే అప్పుడప్పుడు టాబ్లెట్స్ ఇస్తేనే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాగ వాళ్ళకి ఆండ్రోజన్స్ వలన ఈ పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ వస్తుంది. ఇంకొకటి ఆండ్రోజన్స్ వలన వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే యాక్నే, ఫేస్ మీద అంతా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్. అంటే మేల్స్కి ఎక్కడ హెయిర్ గ్రోత్ ఉంటుందో లైక్ అప్పర్ లిప్ మీద, దాని మీద అండ్ చెస్ట్ మీద, ఇలాంటి ఏరియాస్లో ఎక్కువ ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అన్నది ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళ నెక్ చుట్టూ బ్లాక్గా ఒక పిగ్మెంటేషన్ లాగా ఫామ్ అయిపోతుంది, అకాంథోసిస్ నిగ్రికన్స్ అంటాం అలాగా. సో ఆండ్రోజన్స్ ఎక్కువ అవ్వడం వలన వీళ్ళకి ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే పీసీఓఎస్ పేషెంట్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేసి లెవెల్స్ అన్నవి కొద్దిగా మెయింటైన్ అవుతాయి. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వాళ్ళకి ఆ ఇన్సులిన్ చేయాల్సిన ఫంక్షన్ అన్నది కరెక్ట్గా అవ్వదు. సో వాళ్ళకి బాడీలో స్లోగా గ్లూకోజ్ లెవెల్స్ బిల్డప్ అవుతూ ఉంటాయి. స్లోగా వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో పీసీఓఎస్ పేషెంట్స్కి ఇలాగా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అండ్ ఆండ్రోజన్ ఎక్సెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నిటితో వాళ్ళు ఎక్కువగా మా దగ్గరికి వస్తారు. ఈ మధ్య మేము ఎక్కువగా చూసేది అడాలసెంట్ అంటే కాలేజ్ గోయింగ్ టీనేజ్ గర్ల్స్కి కూడా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. వీటన్నిటికీ రీజన్ ఎక్కడ వస్తుంది అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్. అంటే అసలు వాళ్ళు ఎక్సర్సైజ్ ఏమీ ఉండదు, ఫిజికల్ యాక్టివిటీయే ఏమి ఉండదు వాళ్ళలో. అండ్ వాళ్ళు కాన్స్టెంట్గా ఒకటే ప్లేస్లో, ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో వాళ్ళు అక్కడే ఉండి మొత్తం డే అంతా స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఎక్కువ ఫుడ్ ఆర్డరింగ్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం విచ్ ఇస్ వెరీ అన్హెల్దీ. అంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అలాంటి ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఆర్ వెరీ అన్హెల్దీ ఫర్ ఎనీ పర్సన్. అండ్ వాళ్ళకి మినిమంగా అట్లీస్ట్ ఒక 10,000 స్టెప్స్ అన్న వాళ్ళు డైలీ చేయాలి. ఆ మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండట్లేదు. సో లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ పీసీఓఎస్ నౌ డేస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే జెనెటిక్స్. అంటే ఆ పేషెంట్ వాళ్ళ మదర్ వూమ్లో ఉన్నప్పుడు మదర్ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉండిందో ఆల్సో ప్లేస్ అ రోల్. సో మదర్ జెనెటిక్స్ కూడా తనకి క్యారీ అవుతూ ఉంటాయి. సో జెనెటిక్స్ ఆల్సో ప్లేస్ అ రోల్ ఇన్ పీసీఓఎస్. ఇలాంటి వాటికి మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ, మినిమం 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్. అంటే అట్లీస్ట్ ఒక 10,000 స్టెప్స్ లేకపోతే 1 hour ఆఫ్ జాగింగ్, వాకింగ్, స్విమ్మింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. అంటే నాన్ వెజ్ ఆపేయాలా అని అడుగుతారు, అలా అవసరం లేదు. కార్బోహైడ్రేట్స్ అన్నది కట్ డౌన్ చేయాల్సి వస్తుంది. అంటే వైట్ రైస్ ఎక్కువ తినకుండా ఉండడం, అది మిల్లెట్స్తో రీప్లేస్ చేయండి. సపోజ్ మీరు ఎక్కువ ముందు ఒక 3-4 దోసాస్ తింటున్నారు అంటే కట్ డౌన్ దట్ టు 2 దోసాస్. సో క్వాంటిటీ తగ్గించుకొని క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి. ఎక్కువ మటుకు మీ మీల్లో సాలడ్స్ ఇంక్లూడ్ చేయండి, స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి. అండ్ ఈ మధ్య సీడ్స్ చాలా వస్తున్నాయి, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవన్నీ ఎక్కువ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ డైలీ. సో మీ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసి మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేస్తే అక్కడే మీకు ఆ ప్రాబ్లం అన్నది చాలా సాల్వ్ అయిపోతూ ఉంటుంది. అది కాకుండా మా దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది పేషెంట్స్ ఎక్కువ కంప్లైంట్ వాళ్ళకి ఏముంటుంది అని అంటే ఎగ్ గ్రోత్ అవ్వకుండా ఉండడం వలన వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది. సో ఫర్టిలిటీ ఇష్యూస్ స్లోగా వాళ్ళ బాడీలోకి వస్తూ ఉంటాయి. సో
సో వాళ్ళకి మేము ఏం చేస్తాము అని అంటే ఎగ్ గ్రో అవ్వడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్. ఫస్ట్ టాబ్లెట్స్ ఇస్తాము, అది కూడా అవ్వట్లేదు అని అంటే ఇంజెక్షన్స్తో ట్రై చేస్తాం. ప్రతి PCOS పేషెంట్కి IVF అవసరమా అంటే అలా ఏం లేదు, వాళ్ళు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకటే ఏంటి అని అంటే వాళ్ళకి అసలు ఎగ్ గ్రో అవుతుందా, ఓవ్యులేషన్ ఏ టైంకి అవుతుందో తెలియదు. సో సపోజ్ కొందరికి ఏంటి అని అంటే 45 days సైకిల్, వాళ్ళకి ఎవ్రీ మంత్ 45 daysకి పీరియడ్ వస్తుంది. సో వాళ్ళు ఎలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అంటే 45 days నుంచి 14 days మైనస్ వెళ్తే ఆ టైంలో ఒక 1-2 days అటు ఇటు వాళ్ళ ఓవ్యులేషన్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు ఎక్కువ ఇంటర్కోర్స్ చేయడము, ఆర్ అది కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే వీక్లీ అట్లీస్ట్ 2 to 3 times ఇంటర్కోర్స్ ఇలా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలాగ వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదు అని అంటే LH కిట్స్ అనేసి ఓవ్యులేషన్ కిట్స్ దొరుకుతాయి. సో వాళ్ళకి అప్రాక్సిమేట్గా ఇలాగా 14 days సబ్ట్రాక్ట్ చేసి ఆ టైంలో వాళ్ళు ఆ ఓవ్యులేషన్ కిట్స్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. లేదు అని అంటే మేము స్కాన్లో ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తాం, అంటే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఆల్సో వీ కెన్ ఫస్ట్ సీ అసలు వాళ్ళకి ఎగ్ పెరుగుతుందా లేదా. సపోజ్ అసలు ఎగ్ గ్రోతే లేదు అని అంటే అప్పుడు ఎగ్ గ్రో అవ్వడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెట్టి వీ కెన్ ట్రై న్యాచురల్ మెథడ్స్ ఆల్సో. అది కూడా అవ్వకపోతే అప్పుడు వేరే మెథడ్స్ ఆఫ్ IUI అండ్ IVF సజెస్ట్ చేస్తాం. బట్ అల్టిమేట్లీ దిస్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి సాల్వ్డ్ ఇన్ 1 day or 1 month. అది మీ బాడీలో అలాగా ఉంటుంది. సో మీరు మీ లైఫ్ స్టైల్, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మళ్ళీ డయాబెటీస్, BP రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా యూ కెన్ ప్రివెంట్. హెన్స్ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హ్యావ్ అ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ.